ఆరావళి మౌంటైన్స్ యొక్క కాంట్రవర్సీ ట్రెండింగ్ అవుతుంది. ఈ ఆరావళి పర్వతాలు గుజరాత్ నుండి స్టార్ట్ అయ్యి రాజస్థాన్, హర్యానా మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీలో ఎండ్ అవుతాయి. అయితే రీసెంట్ గా గవర్నమెంట్ చేసిన ప్రపోజ్ ని సుప్రీం కోర్ట్ యాక్సెప్ట్ చేసింది. అదేంటంటే 100 మీటర్ల హైట్ కంటే ఎత్తైన వాటిని మాత్రమే మౌంటైన్స్ గా పరిగణిస్తారంట. అంటే 100 మీటర్లకి తక్కువలో ఉండే అన్ని మౌంటైన్స్ యొక్క చెట్లు నరికేయచ్చు అండ్ ఆ మౌంటైన్స్ ని మైనింగ్ కి వాడుకోవచ్చు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే 100 మీటర్లు అనేది తక్కువ హైట్ ఏం కాదు. కాబట్టి 12,000కు పైగా ఈ ఆరావళి పర్వతాలు ఉంటే అందులో 90% 100 మీటర్ల కంటే తక్కువ హైట్లోనే ఉన్నాయి. అంటే 90% ఆఫ్ ద మౌంటైన్స్ మైనింగ్కి ఉపయోగించబడతాయి. ఎందుకంటే అక్కడ కాపర్, లెడ్, జింకే కాదు, ఇప్పుడు ఇళ్లలో వాడే గ్రానైట్, మార్బుల్స్ కూడా ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్లో ఎంత అవసరమో తెలిసిందే. అందుకే అందరూ ఈ మౌంటైన్స్ మీద పడ్డారు. అసలు ఈ ఆరావళి పర్వతాలు రాజస్థాన్లోని తారెడారికి అండ్ మన ఇండియాకి వారధిలాగుంటాయి. ఈ పర్వతాలు ఆ భారీ తారెడారిని వ్యాపించకుండా ఆపేశాయి. ఒకవేళ ఈ పర్వతాలే లేకుంటే ఇప్పటికే హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఎడారిగా మారేది. ఈ మూవ్తో మెయిన్గా ఢిల్లీ ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే ఆ మైనింగ్ ఎక్కువయ్యి మౌంటైన్స్ తగ్గితే ఆ డిజర్ట్ విండ్స్, ఆ డిజర్ట్ స్టార్మ్స్ ఢిల్లీని తాకి అక్కడ ఎయిర్ ఇంకా పొల్యూట్ అవుతుంది. ఇంకోవైపు అపోజిషన్ పార్టీ అసలు మౌంటైన్స్కి 100 మీటర్ల హైట్ అనే కొత్త నిర్వచనం ఇవ్వడం ఏంటి అని అంటున్నారు.